My dear final year students of Government Degree College, Agraharam, Rajana Sircilla district. This is Dr. Banda Upendra Reddy going to deliver a lecture on boranes and carboranes. ఇది మనకు కొత్త చాప్టరు. ఇంతకుముందు మనం వరుసలో రసాయన గతిక శాస్త్రం చెప్పుకున్నాము. తర్వాత అంతకుముందు యూనిట్ 1లో సమన్వయ సమ్మేళన శాస్త్రం చెప్పుకున్నాము. ఆ తర్వాత యూనిట్ 4లో కాంతి రసాయన శాస్త్రం చెప్పుకున్నాము. యూనిట్ 3లో రసాయన గతిక శాస్త్రం చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి యూనిట్ 1 నుండి రెండవ చాప్టరు, చాలా చిన్న చాప్టరు అయిన బోరేను మరియు కార్బోరేన్లు అనే చాప్టర్ని కూలంకషంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది సెమిస్టర్ 5 పేపర్ 5లోని యూనిట్ 1 చాప్టర్ 2 ఫస్ట్ అవర్ క్లాస్. జాగ్రత్తగా వినండి. తర్వాత ఒకటికి పలుమార్లు వీడియోను తిరిగి చూసి అర్థం కాని అంశాలను ఒక పెన్ను పేపర్పై నోట్ డౌన్ చేసుకొని వాటిని స్వయంగా నాకు ఫోన్ చేసి కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలరు. నేను ప్రస్తుతము టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాను. The boranes and carboranes are the one type of the compounds. The boranes are the compounds of boron and hydrogen. Carboranes are compounds of carbon, boron and hydrogen. Boranes are binary compounds. Carboranes are ternary compounds. ఓకే, మనం అన్ని విషయాలు మనం 1 by 1 చెప్పుకుంటాము. ఇప్పుడు మనకు సిలబస్ల ప్రకారము బోరేన్లు కార్బోరేన్లు గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ క్లస్టర్స్ అంటే ఏమిటి అని సిలబస్లో ఉంది. అంటే బోరేన్ సమ్మేళనాలు ఒక విధంగా మనం క్లస్టర్ సమ్మేళనాలు అంటాము. క్లస్టర్ అంటే ఏమిటంటే గుంపు లేదా గుత్తి లాంటి లేదా సమూహం లాంటి సమ్మేళనాలను కార్బోరేన్లు అంటారు. ఇంకా దీన్ని మనం వివరించాలంటే, విస్తరించి చెప్పాలంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ పరమాణువులు బహుకేంద్రకాలు అనగా అధిక మొత్తంలో ఉన్న కేంద్రకాలు ఒక చోట బంధించబడి ఉన్న సమ్మేళనాలను క్లస్టర్ లేదా గుత్తి గుంపు సమ్మేళనాలు లేదా రసాయన సమూహాలు అంటారు. అంటే ఏంటి, బహుకేంద్రక బంధాలు అంటే ఏమిటి అనే విషయాన్ని మనం బాగా చర్చించుకోవాలి. వ్యాలెన్సీ బంధ సిద్ధాంత ప్రకారం కానీ లేదా విఎస్సిపిటిటి సిద్ధాంతం ప్రకారం కానీ లేదా సంకరీకరణ సిద్ధాంత ప్రకారం కానీ ఒక రసాయన బంధం ఏర్పడవలనన్నా 2 పరమాణు ఆర్బిటాళ్లలో ఒక్కొక్క ఎలక్ట్రాను ఉండాలి. అవి పరస్పరం ఒక అక్షంపై సమీపించి అతిపాతం జరిపినప్పుడు, వ్యతిరేక దిశలో ఉన్న ఎలక్ట్రాన్లు అతిపాతం జరిపినప్పుడు ఒక బంధం ఏర్పడుతుంది అని ఈ విషయాన్ని మనకు వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలోను మరియు హైబ్రిడేషన్ అనగా సంకరీకరణ సిద్ధాంతంలో చెప్పుకుంటాం. అంటే ఒక బంధం ఏర్పడవలనగా మినిమం తక్కువ 2 పరమాణువులు ఉండాలి, 2 ఎలక్ట్రాన్లు ఉండాలి. అనగా 2 కేంద్రకాలు, 2 సెంటర్స్, 2 ఎలక్ట్రాన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు మనం ఒక హైడ్రోజన్ చూసినట్టయితే హైడ్రోజన్లో 1s ఎలక్ట్రాన్ ఉంటుంది, 1. ఇంకో హైడ్రోజన్లో కూడా 1s1 ఉంటే ఆ 2 కలిపి ఒకటికొకటి అతిపాతం అవడం వల్ల మనకు ఒక బంధం ఏర్పడుతుంది. దీన్ని సిగ్మా బంధం అని చెప్పుకుంటాం. అంటే అదేవిధంగా ఇదే బంధం గురించి మాట్లాడినప్పుడు ఎక్కడైనా ఒక క్లోరిన్ తీసుకున్నప్పుడు క్లోరిన్ యొక్క భాగకక్షలో ఒక దాంట్లో 2p5 అనే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2p5లోకి వెళ్ళి ఒకటి ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. ఇంకొక క్లోరిన్ని పరిశీలించినప్పుడు అది కూడా ఈ విధంగానే ఉంటుంది. దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రాన్ కన్నా ఆర్బిటాళ్ళు ఒక అక్షం పైన సమీపించి అవి ఒక బంధాన్ని ఏర్పరచుకుంటాయి. దాన్నే మనం
సమయోజనీయ బంధం అని చెప్పుకుంటాము. అప్పుడు దాని బంధాన్ని మనం క్లోరిన్ బంధంగా చూపిస్తాం. అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఒక బంధాన్ని ఏర్పరిచాయి. 2 పరమాణువులోని ఒంటరి ఎలక్ట్రాన్లు 2 కలిసి పరస్పరం ఆధిపత్యం చెంది ఒక బంధాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని సహజంగా 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అంటాం. కానీ ప్రత్యేకంగా బోరేన్లలో లేదా క్లస్టర్ సమ్మేళనాల్లో మనకు 3 కేంద్రకాలు అనగా 3 పరమాణువులు 2 ఎలక్ట్రాన్ల చేత బంధించబడి ఉంటాయి. మరికొన్ని సమ్మేళనాల్లో 4 కేంద్రకాలు 4 పరమాణువులు 3 ఎలక్ట్రాన్ల చేత బంధించబడి ఉంటాయి. ఈ విధంగా అంటే మనము వాలెన్సీ బంధ సిద్ధాంతానికి వ్యతిరేకంగా దాన్ని పట్టించుకోకుండా ఇక్కడ రకమైన బంధాలు ఏర్పడతాయి. ఇందులో బహుకేంద్రక బంధాలు ఉంటాయి. అనగా 3 లేదా అంతకన్నా ఎక్కువ పరమాణువులు ఒక చోట బంధించబడి ఉంటాయి. ఉదాహరణకు బోరాన్ను పరిశీలించినట్లయితే బోరాన్లోని 3 బోరాన్ ఆటంలు వాటి ఆర్బిటాల్ని ఈ విధంగా షేర్ చేసుకొని 2 ఎలక్ట్రాన్లు మాత్రమే షేర్ చేసుకొని 3 కేంద్రకాలు ఏర్పరుస్తాయి. అవి ఎలా అనే విషయాన్ని మనం ముందు చెప్పుకుంటాం. అదేవిధంగా బోరాన్ హైడ్రోజన్తో కూడా ఈ విధంగానే ఒక వారధి బంధాన్ని అనగా ఈ విధమైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఇందులో హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ బోరాన్ యొక్క ఎలక్ట్రాన్ మాత్రమే బంధంలో పాల్గొని ఈ విధమైన బంధాన్ని ఏర్పరచుకుంటాయి. దీని గురించి కూడా మనం ముందు నేర్చుకుంటాం. సో ఈ విధంగా అదేవిధంగా ఇంకొన్ని సమ్మేళనాల్లో లిథియం అనే ఒక సమ్మేళనం మనకు తెలుసు, అందరికీ తెలుసు. లిథియం అనే దాంట్లో ఒక బ్యాలెన్స్ కక్షలో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. కానీ ఇది Li4CH34 అనే ఒక సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. అనగా 4 లిథియము 4 CH3లు కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఒక అణువుగా ఏర్పడతాయి. అవి ఎలా ఏర్పడతాయి అంటే బహుకేంద్రక బంధాలతో ఏర్పడతాయి. ఈ విధంగా ఉదాహరణకు అల్యూమినియం క్లోరైడ్ ఒక సమ్మేళనం తీసుకున్నప్పుడు అల్యూమినియం క్లోరైడ్లో ఈ విధంగా ఒక బనానా బంధము బ్రిడ్జ్ బంధం ఉంటుంది. ఇందులో 3 కేంద్రకాలు 4 ఎలక్ట్రాన్లు ఉండే ఉంటుంది. అనగా కొన్ని చోట్ల 3 కేంద్రకాలు 4 ఎలక్ట్రాన్లు, కొన్ని చోట్ల 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లు, కొన్ని చోట్ల 4 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లు, 4 కేంద్రకాలు 3 ఎలక్ట్రాన్లు అంటూ ఈ విధంగా అనేక రకమైన బంధాలు ఏర్పడి ఒకచోట అనేక పరమాణువులు బంధించబడి ఉంచడాన్ని మనము ఈ విధంగా ఉంచే రకమైన సమ్మేళనాన్ని క్లస్టర్స్ అనగా సమూహాలు, గుత్తి సమ్మేళనాలు లేదా రసాయన సమూహాలను అంటారు. అయితే ఈ క్లస్టర్ ఏర్పడే సమ్మేళనాలు మనకు లోహాలు కావచ్చు, అవి అంటే 2 లోహాలు కావచ్చు, అలోహాలు కావచ్చు, ఒకటి లోహము ఒకటి అలోహం ఉండొచ్చు. ఈ విధంగా ఏవైనా కావచ్చు. క్లస్టర్ యొక్క పరిమాణం ఎట్లా ఉంటుందంటే అణువుల కన్నా పెద్దగా ఉంటాయి. పెద్ద సాలిడ్స్ బల్క్ సాలిడ్స్ కన్నా చిన్నగా ఉంటాయి. అంటే ఇవి మధ్య రకంగా ఉంటాయి. అణువుల కన్నా పెద్దగాను మరియు బల్క్ అంటే భారీ పదార్థాల కంటే తక్కువగాను మధ్య రకంగాను ఉంటాయి. వీటికి భిన్న స్టాయికియోమెట్రీ అనగా ఫార్ములా ఒకే రకమైన ఫార్ములా ఉండదు. ఉదాహరణ క్లోరిన్ అంటే Cl2 ఉంటుంది, HCl అంటే HCl ఉంటుంది. కానీ ఇక్కడ డైబోరేను అంటే B2H6 కాకుండా ఇంకా అనేక రకమైన సమ్మేళనాలు రకరకాల బోరాన్ సంఖ్యతో హైడ్రోజన్ సంఖ్యతో ఏర్పడతాయి. ఈ విధంగా అదేవిధంగా భిన్న కేంద్రకత అంటే ముఖ్యంగా మనకు లోహాలు కానీ అలోహాలు కానీ వాటి యొక్క సంఖ్యలో చాలా ఎక్కువ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణ చెప్పుకుంటాం. బోరేన్లు, కార్బోరేన్లు అనేది ఒక ఉదాహరణ. వాటిని ఉంచి ఈ చాప్టర్లో మీకు ఉంది కనుక దాన్ని పూర్తిగా మనం చెప్పుకుంటాము. తర్వాత ReCl3 టేకున్ ట్రైస్ అనగా ReCl3 సమ్మేళనాలు 3 అణువులు కలిపి ఒక గుత్తిగా ఏర్పడము. ఇంకోటి IR6 ఇరీడియం Cl8 అంటే ఆక్టాక్లోరో ఎగ్జాఇరీడియం 4 ఆయాన్. అదేవిధంగా హెగ్జామాలిబ్డినియం 4 ఆయాన్, Li4CH34 టెట్రామిథైల్ టెట్రాలిథియం కాంపౌండ్స్. ఇవి మొదలైనవి ముఖ్యమైన ఉదాహరణలు. ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. దాంట్లో ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ విధంగా ఎగ్జాంపుల్ తీసుకుని వాటి స్ట్రక్చర్స్ ఈ విధంగా రాయగలుగుతాము. ఇక్కడ ఇది క్లస్టర్ సమ్మేళనం. వీటి గురించి మనం పూర్తి వివరాలను పూర్తిగా ముందు తెలుసుకుంటాము. ఈ 4 ఇవి బోరాన్లు,
బోరాన్లు, ఈ 5 బోరాన్లు, మిగతా హైడ్రోజన్లు, ఇది వారధి బంధాలు, ఇవి నేరు బంధాలు. సో ఇవి ఒక సమ్మేళనం. తర్వాత రెండవ ఉదాహరణ 1,5C2B3H5. దీన్ని కార్బోరేన్ సమ్మేళనం అంటారు. ఇక్కడ 2 కార్బన్ ఉన్నాయి, 3 బోరేన్లు ఉన్నాయి, మిగతావన్నీ హైడ్రోజన్లు. అంటే కార్బను, బోరాను, హైడ్రోజన్ కలిసి ఏర్పడిన గుత్తి సమ్మేళన కార్బోరేన్లు అంటాము. బోరాను, హైడ్రోజన్లు కలిపి ఏర్పడే సమ్మేళనం బోరాన్, వీటిని బోరేన్లు అనగా గుత్తి సమ్మేళనాలు అంటారు. ఈ విధంగానే మనం కింద చూసినట్టయితే ReCl3ని మనము చూసినట్టయితే అందులో రేనియం అణువులు ఖచ్చితంగా ఒక సమతల త్రిభుజాకృతిలో కలిగి ఉంటాయి. వాటికి 3 క్లోరిన్లు 3 బంధీకృతం వారధి బంధాలు, వారధి క్లోరైడ్లు గాను, మిగతా 2 ఒకదానికి టర్మినల్ బంధాలు గాను ఉంటాయి. అంటే ఇక్కడ టర్మినల్ బంధాలు అంటే ఏంటి, వారధి బంధాలు అంటే ఏంటి అని మనం మళ్ళీ చెప్పుకోవాలి. టర్మినల్ బంధాలు అనగా చివరికి అంటే 2 సెంటర్ 2 కలిగి ఉండి మన బంధాలు. వారధి బంధాలు అనగా అవి ఏం చేస్తాయంటే 3 కేంద్రకాలను ఒక పరమాణు కలుపుతూ 2 కేంద్రకాలను కలుపుతూ మొత్తం 3 పరమాణులు కలిసి ఒక బంధాన్ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. క్లస్టర్ల వర్గీకరణ. ఇంతకుముందు క్లస్టర్లు అంటే ఏమిటి ఉదాహరణ చెప్పుకున్నాము. క్లస్టర్స్ ఎట్లా ఏర్పడతాయి అనే విషయాన్ని చెప్పుకునే ముందు ఫస్ట్ మొదట క్లస్టర్స్ అంటే ఏమిటి అంటే ఏం చెప్పుకున్నాము. క్లస్టర్స్ అంటే ఏమనుకున్నాము, ఏదేని ఒక సమ్మేళనము అణువుల కన్నా పెద్దదిగా ఉండి బల్క్ సమూహాల కన్నా తక్కువగా చిన్నదిగా ఉండి ఏర్పడ్డప్పుడు అనేక బహుకేంద్రకాలు ఒకచోట పట్టి ఉంచబడతాయి. 3 లేదా అంతకన్నా ఎక్కువ పరమాణువులు ఒకచోట పట్టి ఉంచబడే రకమైన సమ్మేళనాలను మనం క్లస్టర్స్గా పేర్కొన్నాము. వాటి ఉదాహరణలు కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు క్లస్టర్లను మనం వర్గీకరిస్తున్నాం. రసాయన సమూహాలు లేదా క్లస్టర్లు మొదలగు సమ్మేళనాలను మనము వాటిలో ఉన్న లైగాండ్లు ఉన్నాయా లేవా ముందు, లేదా లైగాండ్లు ఉంటాయి స్థిరీకృతమైన అంటే అణువును స్థిరంగా మార్చేటివా లేదా అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని 2 రకాలుగా చేయడం జరిగింది. అందులో లైగాండ్లు లేకుండా ఉంటాయి, స్థిరీకృత లైగాండ్ లేకుండా ఉన్న వాటిని మనం నేక్డ్ లేదా దిగంబర గుత్తి సమ్మేళనాలు లేదా దిగంబర గుత్తి సమ్మేళనాలు అంటాము. దీన్ని ఇంగ్లీష్లో నేకెడ్ క్లస్టర్స్ అంటారు. ఈ సమ్మేళనంలో స్థిరీకృతం చేయటకు లైగాండ్లు ఉండవు. ఇవి Sb7-3, కేంద్రకత 7, Sn9-3, Pb9-4, వీటి కేంద్రకత 9. కేంద్రకత అనగా అందులో ఉండే లోహ అయాన్ల లేదా పరమాణుల సంఖ్య. లైగాండ్ స్థిరీకృత గుంపు గుత్తి సమ్మేళనాలకు ఉదాహరణగా మనం అంటే ఇందులో ఖచ్చితంగా ఈ క్లస్టర్స్లో COCN, సైనో లైగాండ్లు, NO లైగాండ్, నైట్రోజన్ లైగాండ్లు, హాలైడ్లు, హైడ్రైడ్లు, H- వంటి లేదా ఇథిలీన్ వంటి అనేక లైగాండ్లు వీటిలో ఉండి అణువుకు స్థిరత్వాన్ని చేకూర్చే ప్రయత్నం చేస్తాయి. వీటి సాహచర్యం వల్ల ఖచ్చితంగా క్లస్టర్ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వారి ఉదాహరణ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ రాయడం జరిగింది. ఒకటి Li4CH3, ఇక్కడ CH3 లైగాండు, MO6Br8+4 ఇందులో Br లైగాండు, B10H14 ఇలా H లైగాండు, C2B4H61 మొదలగునవి ఇవన్నీ సమ్మేళనాలు. తర్వాత మనకు రెండవ వర్గీకరణ కూడా చెప్పుకోవచ్చు. ఒక క్లస్టర్ సమ్మేళనం ఏర్పడటకు కారణమైన లేదా పాల్గొన్న పరమాణుల ఆధారంగా మరియు స్వభావ ఆధారంగా అంటే స్వభావం ఎట్లా ఉంటుందో చూసి తర్వాత అందులో ఏర్పడ్డ పరమాణుల సంఖ్య కానీ లేదా వాటి పరమాణుల యొక్క నేచర్ మీద ఆధారపడి మనం విభజించాము. ఒకటి పరమాణు క్లస్టర్స్ అనగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పరమాణు గుత్తి సమ్మేళనాల్లో నేకెడ్ క్లస్టర్స్ అనేది ఈ కోవలోకి వస్తాయి. 2 అణు క్లస్టర్స్లో మనకు బోరేన్లు, కార్బోరేన్లు మరియు ఇంతకుముందు చెప్పుకున్న కొన్ని ఉదాహరణలు వస్తాయి. ఇక్కడ పరమాణు క్లస్టర్లో ఒకే రకమైన పరమాణువులు పరస్పరం బంధించబడి ఉన్నట్టయితే పరమాణు క్లస్టర్లో ఒకే రకమైన పరమాణువులు ఉంటాయి, కానీ అణు క్లస్టర్లో భిన్న పరమాణువులు పాల్గొంటాయి. అది చెప్పుకున్నాం ఇంతకుముందు, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ అణు క్లస్టర్స్ చాలా రకాలు ఉంటాయి. లోహ క్లస్టర్సు, అలోహ క్లస్టర్సు, అలోహ క్లస్టర్సు, మళ్ళీ లోహ క్లస్టర్స్లో పరివర్తన లోహాలు ఉన్న క్లస్టర్సు లేదా పరివర్తన లోహాలు కాని క్లస్టర్సు. అలోహ క్లస్టర్స్లో బోరేన్లు, కార్బోరేన్లు, బోరాన్ హైడ్రోజన్ మధ్య బంధాలు, బోరాన్ కార్బన్ హైడ్రోజన్ మధ్య బంధాలు. అదేవిధంగా Li3CH3 ఇది లోహ క్లస్టర్, Li3CH4 లోహ క్లస్టర్ అవుతుంది. అంటే ఆల్కలీ క్లస్టర్స్, అలోహ క్లస్టర్స్, పరివర్తన లోహం కాని క్లస్టర్స్ అనే రకరకాలు ఉంటాయి. మళ్ళీ
ఎస్ బ్లాక్ క్లస్టర్స్, పీ బ్లాక్ క్లస్టర్స్, డి బ్లాక్ క్లస్టర్స్, ఈ విధంగా రకరకాల క్లస్టర్స్ మనం ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మన అసలు చాప్టర్ బోరేన్లకు వద్దాము. ఇంతకుముందు చెప్పింది కూడా మీకు సిలబస్లో ఉంది కనుక మీరు వాటిని కూడా చదవాల్సిందే. మనకు ఎగ్జామినేషన్లో క్లస్టర్స్ అంటే ఏమిటి, క్లస్టర్స్కు ఉదాహరణను వాటి గురించి తెలపండి అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఫస్ట్ పేజీలో చెప్పిన సమాచారం ఇచ్చి ఉదాహరణలు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు బోరేనులు అంటే ఏమిటి? సో ఇక్కడ బోరేన్లు అంటే ఏమిటంటే, బోరేన్లు అనేటివి హైడ్రోజన్ బోరాను కలిసి ఉన్న సమ్మేళనాలు, వీటిని బోరాను హైడ్రైడ్లు అని అంటాము. ఇవి ద్విఘటక సమ్మేళనాలు, వీటిని బోరేన్లు అని సాధారణంగా పిలుస్తాము. సామా పేరు. ఎట్లయితే కార్బన్ హైడ్రోజన్ కలిసి సమ్మేళనం ఆల్కేన్లు అంటామో, ఇక్కడ బోరాను హైడ్రోజన్ సమ్మేళనం బోరేన్లు అంటాము. అంటే అక్కడ కార్బన్ హైడ్రేట్స్ ఆల్కేన్స్ అంటే ఇక్కడ బోరాన్ హైడ్రేట్స్ మనం బోరేన్స్ అంటాము. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇవి ఏంటన్నమాట, గుత్తి సమ్మేళనాలు లేదా గుంపు సమ్మేళనాలు లేదా సమూహాలు, రసాయన సమూహాలు. అంటే ఏంటన్నమాట, ఇందులో మనకు చెప్పినట్టు 3 కేంద్రకాలు పరస్పరం బంధించబడి ఒక చోట చేరుతాయి, అనగా బహుకేంద్ర బంధనం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలా మనకు అనేక రకమైన బంధాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి బోరాన్లు, 2 బోరాన్లు, ఒక్క నిమిషం. ఇందులో మనకు చెప్పుకున్నాము, అదే చెప్పుకున్నట్టుగా మనకు ఎలాంటి సమ్మేళనాలు ఉంటాయో చూడండి ఒకసారి. ఇక్కడ బోరానుకు 3 బోరాన్లు, ఇందులో దీని యొక్క ఆర్బిటాలు ముందు కలిసి ఉంటాయి. కానీ ఏవేని రెండింటిలో మాత్రమే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇవి కలిసిపోయి మనకు ఒక బంధాన్ని ఏర్పరుస్తాయి. ఎలాంటి బంధం ఏర్పరుస్తాయి అంటే, ఈ 3 కలిసి మనకు ఒక వెబ్ను, ఒక సారెగూడు లాంటి వెబ్ లాంటి బంధాన్ని మనకు ఈ విధంగా ఏర్పరుస్తాయి. దీన్ని మనము 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అంటాం. ఇందులో 3 కేంద్రకాలు, 1, 2, 3 బోరాన్ కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లతో కలిసి బంధం ఏర్పరుస్తాయి. దీన్ని వలలాంటి బంధం అంటాము. తర్వాత ఇవే 2 బోరాన్లు, 1 ఎలక్ట్రాన్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా కూడా ఏర్పడి ఈ విధంగా 2 ఎలక్ట్రాన్లతో బ్రిడ్జ్ బంధం ఏర్పడుతుంది. అంటే ఒక బోరాను 2 బోరాన్లు కలుపుతుంది పరస్పరం. ఈ విధమైన బంధాలను కూడా ఏర్పరుస్తుంది. అంతేకాకుండా ఒక బోరాన్కు మరియు బోరాన్కు మధ్య బంధాలు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ బోరాన్కు హైడ్రోజన్కు మధ్య ఒక బంధం ఉంటుంది. ఇది 2 ఎలక్ట్రాన్తో ఏర్పరుస్తుంది. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే, ఒక బోరాన్లో ఖాళీ ఆర్బిటాల్ ఉంటుంది, ఒక హైడ్రోజన్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇంకొక బోరాన్ యొక్క ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 3 కలిసిపోయి మనకు బనానా బంధం అని లేదా బ్రిడ్జ్ బంధం అనే ఒక బంధాన్ని ఇట్లా ఏర్పరుస్తాయి. అంటే ఇది 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లతో ఈ బంధాలు ఏర్పడతాయి. దాన్ని మనం ఇక్కడ వివరించడం జరిగింది. ఈ సమ్మేళనాల్లో 3 బీబీలు లేదా 2 బోరాన్లు 1 హైడ్రోజన్లు బంధాలు ప్రత్యేకంగా 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లతో ఏర్పరుస్తాయి.
సాధారణంగా వీబీటీ ప్రకారము ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక బంధం ఏర్పడాలంటే 2 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లు ఉండాలి. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాము. కానీ ఫలితంగా ఒక సిగ్మా బంధం ఏర్పడుతుంది. కానీ బోరేన్లలో 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లు 2 సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి. బోరేన్లలో 2 బోరాన్లు, ఒక హైడ్రోజను కలిసి 3 కలిసి ఒక సిగ్మా 2 సిగ్మా బంధాలు, ఒక సిగ్మా 2 సిగ్మా బంధాలను 2 ఎలక్ట్రాన్లతో ఏర్పరుస్తాయి. అదేవిధంగా 3 బోరాన్లు ఇక్కడ చెప్పినట్టుగా చూడండి, బాగా గమనించండి. 3 బోరాన్లు కలిసి 2 ఎలక్ట్రాన్లతో 2 బంధాలు ఏర్పరుస్తాయి. ఏ విధంగా ఏర్పడితే ఇక్కడ మీకు పిక్చరైజేషన్ చేయడం జరిగింది, చిత్రీకరించడం జరిగింది చూడండి. సో ఇందులో బోరాన్ 2 కలిసి ఈ విధమైన బంధాన్ని ఏర్పరుస్తాయి. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు చెప్పుకున్నట్టుగా చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఈ విధంగా బంధం ఒకటి ఏర్పడుతుంది, ఈ విధంగా బంధం ఒకటి ఏర్పడుతుంది. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బంధాల స్వభావాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. సో ఈ విధమైన బంధాన్ని మనము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ద్వారా మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. దీన్ని ఖచ్చితంగా ఎంఓటి సిద్ధాంతం ప్రకారం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలము. ఎంఓటి సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తుందంటే, ఒక్క ఎలక్ట్రాన్తో కూడా బంధం ఏర్పరుస్తుందని. అంటే ఉదాహరణకు మనము ఫస్ట్ ఇయర్ డిగ్రీలో చెప్పుకుంటాము ఏంటంటే, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, దీంట్లో ఖాళీ ఉంటుంది, ఇందులో ఉండదు. ఇందులో ఖాళీ ఉంటుంది లేదా ఉండదు, ఇందులో ఉండదు ఎలక్ట్రాను. ఈ 2 కలిస్తే బంధం ఏర్పరుస్తుందని H2+ అంటాము. సాధారణంగా హైడ్రోజన్లో H2 బంధం ఏర్పడుతుంది, అందులో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. బాహ్యకక్షలో కలిసి అతిపాతం చెందే విధంగా ఏర్పరచాలి. కానీ ఇందులో మాత్రం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఒకటే ఎలక్ట్రాన్ బంధం ఏర్పరుస్తుంది. ఈ బంధాన్ని సంకరీకరణ సిద్ధాంతం కానీ లేదా వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం కానీ వివరించలేకపోయింది. కానీ ఒక ఎలక్ట్రాన్ కూడా ఒక బంధం ఏర్పరుస్తుందనే విషయము, అంటే ఒకే ఎలక్ట్రాన్తో మనం బంధం ఏర్పరచవచ్చు. 2 ఎలక్ట్రాన్లతో 3 కేంద్రకాల మధ్య, 3 ఎలక్ట్రాన్లతో 4 కేంద్రకాల మధ్య ఇది బంధం ఏర్పరచని విషయాన్ని మనకు అణు-ఆర్టా సిద్ధాంతం చెప్తుంది. కనుక బోరేన్ల యొక్క నిర్మాణాలను, బోరేన్ల యొక్క బద్ధ స్వభావాన్ని మనం ఖచ్చితంగా మనం కేవలం ఎంఓటి సిద్ధాంత ప్రకారమే చెప్పగలుగుతాము. ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో మొత్తం ఏమవుతుంది చూడండి ఒకసారి. బోరేన్లు అంటే ఏమిటి చెప్పుకున్నాం, తర్వాత బోరేన్లలో ఎలాంటి బంధాలు ఉంటాయో చెప్పుకున్నాం, ఎలా ఉంటాయో చెప్పుకున్నాం. ఆ విధంగా సగం నిండిన వాటితో ఏ విధంగా, ఖాళీ ఉన్న వాటితో ఏ విధంగా బంధంలో పాల్గొంటాయో చెప్పుకున్నాం. వీటిని బహుకేంద్రక బంధాలు అంటామని చెప్పాము. 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లతో బంధం ఎట్లా ఏర్పరుస్తాయి, 2 కేంద్రకాలతో 2 ఎలక్ట్రాన్లతో బంధం ఎట్లా ఏర్పరుస్తాయి అనే విషయాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. దీన్ని సమర్థించుకోవడం కోసం వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంతో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. కనుక దానికి బదులుగా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతానికి బదులుగా మనం ఎంఓటి సిద్ధాంతం ద్వారా వివరించుకోవడం ప్రయత్నం చేశాము. ఇప్పుడు ఇక మరొక విషయం కూడా చెప్పుకోవాలి మనం. 2 ఎలక్ట్రాన్ల బంధంలో అతిపాత అవధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ల మధ్య సాంద్రత ఎక్కువగా ఉంటుంది కనుక బంధ బలం అధికంగా ఉంటుంది, బంధక్రమం అధికంగా ఉంటుంది, బంధ దూరాలు తక్కువగా ఉంటాయి. కానీ 3 కేంద్రకాలు 2 ఎలక్ట్రాన్లు పంచుకోవడం వల్ల అతిపాత అవధి తక్కువగా ఉండి బంధ బలం తక్కువగా ఉంటుంది, బంధ క్రమం తక్కువగా ఉంటుంది, బంధ దూరాలు ఎక్కువగా ఉంటాయి, బంధ శక్తులు కూడా తక్కువగానే ఉంటాయనే విషయం చెప్పుకున్నాము. ఆర్టాల అతిపాత అవధిపై ఈ బంధక క్రమాలపై కానీ బంధ కోణాలపై కూడా ప్రభావం ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందో మనం ముందు చెప్పుకుంటాం. అంటే మీ అందరికీ తెలుసు, ఉదాహరణ చూడండి, హైడ్రోజన్లో ఉన్న ఆర్టాలు అతిపాతం చెందినప్పుడు ఈ విధంగా ఒక బంధం ఏర్పడుతుంది.
కానీ ఒకటే హైడ్రోజన్తో ఒకటే ఎలక్ట్రాన్తో రెండు పరమాణువులు అర్థపదం చెందినప్పుడు ఎలక్ట్రాన్ శాతం తక్కువ ఉంది కనుక ఇట్లా బంధ దూరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాని గురించి మనము చిన్న క్లాసులో చెప్పుకుంటాం, కానీ మళ్ళీ ఒకసారి మనకు అవసరం అయినప్పుడు చెప్పుకుంటాము. ఆ విధంగా ఏర్పడ్డ బోరేన్లు ఎటువంటి బంధాలు ఉంటాయి, ఏ రకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ విధంగా ఏర్పడ్డ బోరేన్లను మనం రెండు శ్రేణులుగా వర్గీకరించడం జరిగింది. దానిలో బోరాన్ మరియు హైడ్రోజన్ల యొక్క కాంపోజిషన్ అందుకటక శాతాన్ని బట్టి మనము దాన్ని వివరించడం జరిగింది. అందులో BnHn+4 అనే ఒక రకమైనది, ఇంకోటి BnHn+6 అనే రెండు రకాలుగా మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు అవి ఎట్లా ఉన్నాయో చెప్పుకుందాం. ఇక్కడ BnHn+4లో ఏముంటుంది? B2H6, దీని పేరు డైబోరెన్ 6 అని. B5H10 పెంటాబోరెన్ 9 డెకాబోరెన్. ఇందులో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నాయేమో మనకు BnHn+4, ఇదేమో BnHn+6. ఈ విధంగా మనకు రెండు రకాలు ఉంటాయి. బోరేన్ల యొక్క సమ్మేళన సాధారణ ఫార్ములాలు మనము N అనేది కేంద్రకత, సమ్మేళనం యొక్క బోరాన్ కేంద్రక సంఖ్య Bnలో. సో ఈ విధంగా మనము బోరేన్ల నామకరణం కూడా చేయడం చెప్పుకుంటాం తొందరగా. సో నామకరణం చెప్పాలంటే ఫస్ట్ ఏం చేయాలి? బోరేన్ సమ్మేళనంలో బోరేన్ సంఖ్యను బోరేను అనే మూల పదంలో పూర్వలగ్నంగా చేర్చాలి. అంటే ఫస్ట్ హైడ్రోబోరేన్లలో ఉన్న పదానికి కామన్ నేమ్ బోరేన్, ఆల్కేన్ అన్నట్టుగా. కార్బోహైడ్రేట్ సమ్మేళనంలో సంతృప్త హైడ్రోకార్బన్ల పేరును ఆల్కేన్ అనే విధంగా నామకరణం చేస్తాము. ఇక్కడ బోరాన్ హైడ్రోజన్ సంతృప్తమైన సమ్మేళనాన్ని మనం బోరేన్లు అంటాము. ఈ బోరేను అన్నప్పుడు ఈ బోరేను పేరుకు ముందుగా ఎన్ని బోరాన్లు ఉన్నాయో రాయడం ఒకటి ఖచ్చితంగా రాయాలి. అది మూలపదం అంటారు. బోరేను మూలపదం అవుతుంది. దాని పూర్వలగ్నంగా ఏం రాయాలి? వాటి సంఖ్యను రాయాలి. 2 ఉంటే డై అని, 3 ఉంటే ట్రై అని, 4 ఉంటే టెట్రా అని, ఈ విధంగా రాసుకుంటూ పోవాలి గ్రీక్ పదాల్లో. నెక్స్ట్ మూలపదం బోరేన్ తర్వాత వెంటనే ఒక కుండల్ని చేర్చి దానిలో ఆ సమ్మేళనంలో హైడ్రోజన్ సంఖ్యను అంకెల్లో రాయాలి. ఉదాహరణ చూడండి, B2H6 ఉంది. ఇందులో ఫస్ట్ బోరేన్ అనేది మూలపదము. దాన్ని ఎన్ని బోరేన్ ఉన్నాయి? 2 కనుక ముందు డై అని చేసినాం పూర్వలగ్నంగా. తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా బ్రాకెట్ ఓపెన్ చేసి ఇచ్చిన కుండల్లో 6 అని రాసినాం, ఎందుకంటే హైడ్రోజన్ 6 ఉన్నాయి కనుక దీని పేరు అనమాట డైబోరేన్ 6. ఇక్కడ హైడ్రోజన్ అని నామకరణం అవసరం లేదు ఇక్కడ. తర్వాత B4H10 అంటే ఏం చేయాలి? ఇప్పుడు టెట్రాబోరేన్ 10, B5H10 పెంటాబోరేన్ 9, B5H11 పెంటాబోరేన్ 11, B10H14 డెకాబోరేన్ 10. ఇవన్నీ 10 నంబర్స్ అని బ్రాకెట్ రాయాలి. అవి కూడా ఈ విధంగా చెప్పుకుంటూ పోతున్నాము. తర్వాత ముఖ్యంగా ఏం జరుగుతుంది ఇక్కడ మనకంటే రుణావేశ బోరేన్ల యొక్క రుణావేశ బోరేన్లు మనం బోరోహైడ్రేట్లు అంటాము. హైడ్రైడ్లు బోరాన్ హైడ్రోజన్ కాంపౌండ్ బోరోహైడ్రేట్లు అంటాం. ఆయాన్లు ఇవి. వీటిని చెప్పాలంటే మనకు వాటి మూల పదంలో బోరేన్ ద్వారా బోరేట్ తీసుకోవాలి. పూర్వలగ్నంగా సమ్మేళనంలో ఉన్న సంఖ్యను రాయాలి గ్రీక్ వర్డ్స్లో, ఇంతకుముందు పైన చెప్పినట్టుగా రాయాలి. తర్వాత వీటిలో మన మూలపదం బోరేట్ ఉంటుందని చెప్పుకున్నాం కనుక తర్వాత ఏం చేయాలంటే దీనిలో పూర్వలగ్నంగా సమ్మేళనం యొక్క బోరాన సంఖ్యను గ్రీక్ పదం రాయాలి. తర్వాత హైడ్రోజన్ లైగాండ్లుగా భావించి హైడ్రైడోగా నామకరణం చేసి వాటి పేరును మూల పదమునకు ఈ ఎప్పుడైతే మనం పేర్కొన్నామో ప్రిఫిక్స్గా పూర్వలగ్నంగా రాస్తుండాలి. దీనికి బోరేటుకు అంటే బోరేటు ముందు బోరాన సంఖ్యను రాసి దానికన్నా ముందు లైగాండ్ల పేరు రాసి దానికన్నా లైగాండ్ల పేరు కన్నా ముందు వాళ్ళ లైగాండ్ల సంఖ్యను రాయాలి. అంటే మీద ఏముండాలి? మొట్టమొదట లైగాండ్ల సంఖ్య, తర్వాత లైగాండ్ల పేరు, తర్వాత సమ్మేళనంలోని బోరాన్ల సంఖ్య, తర్వాత బోరేట్ అని రాసి వెంటనే బ్రాకెట్ ఓపెన్ చేసి దాంట్లో దానిపైన ఉన్న వాళ్ళ ఆవేశాన్ని రోమన్ అంకెల్లో రాయాలి. మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. ఈ విధంగా రాసుకుంటూ పోతూ ఉంటే ఇది మనకు వస్తుంది. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ B5H8లో బోరేట్ అనేది మూల పదం అవుతుంది. పెంటా అనేది బోరాన సంఖ్య, దాని ముందు రాయాలి. హైడ్రైడో లైగాండ్ పేరు, ఇంకా దానికన్నా ముందు రాయాలి. ఎన్ని హైడ్రోలు ఉన్నాయి? 8 అంటే ఆక్టాన్, దానికన్నా ముందు రాయాలి. ఆవేశం ఎంత? -1 బ్రాకెట్ రాయాలి. ఇది ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంది? B6H6-2 హెక్సాహైడ్రైడో హెక్సాబోరేట్ -2. తర్వాత మనం ఇప్పుడు
బోరేన్లను వర్గీకరిస్తున్నాము. బోరేన్ల యొక్క వర్గీకరణను మనము ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే సింపుల్గా వర్గీకరించవచ్చు. బోరేన్లు ఏ విధంగా ఉంటాయంటే బహుముఖ నిర్మాణాలు కలిగి ఉంటాయి. అష్టముఖీయము, పంచముఖీయము, షడ్ముఖీయము మరియు ఆక్టోహెడ్రల్, టెట్రాహెడ్రల్, పెంటాగోనల్, ఐకోసాహెడ్రల్, ఈ విధంగా రకరకాల హెడ్రల్ ఉంటాయి. ప్రతిదానికి మనకు పాలిహెడ్రల్ రూపం ఉంటుంది. కావాలంటే ఇక్కడ చూడండి, పాలిహెడ్రల్ రూపంలో మనకు మొహాలు ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చూపెట్టినట్టుగా, ఉదాహరణగా ఆక్టోహెడ్రల్ తీసుకుందాం. ఆక్టోహెడ్రల్లో ఈ విధంగా 4 ఈ విధంగా ఉన్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ముఖము, దీన్ని ట్రయాంగిల్ ఫేస్ అంటాం. రెండవ ముఖం మన వైపుకు, మూడవ ముఖం వెనుక వైపు, 4 1 2 3 4 మొహాలతో మళ్ళీ కిందికి రాసినట్టయితే మళ్ళీ 4 1 2 3 4 ఈ విధంగా 8 ముఖాలు ఉంటాయి కనుక ఆక్టాహెడ్రల్ అంటాం. దీన్ని అష్టముఖీయం అంటాము. లేదా 5 ఉన్నాయి అనుకోండి, 5 కార్బన్లు ఇలా తీసుకున్నట్టయితే ఇది దీని మీద 5 తీసుకున్నట్టయితే ఇట్లా ఏమవుతుంది, పెంటాగోనల్ పిరమిడల్. కిందికి 5 తీసుకుంటే పెంటాగోనల్ బైపిరమిడల్. ఈ విధంగా పెంటాగోనల్ బైపిరమిడల్ కానీ, లేదా ట్రైగోనల్ బైపిరమిడల్ కానీ, లేదా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ట్రైగోనల్ బైపిరమిడల్. ఈ విధంగా ఇవి 3 బోరాన్లు అనుకుంటే, పైన 2 బోరాన్లు ఉన్నాయనుకుంటే ఇలా రాస్తే ఇవి ఎన్ని వస్తున్నాయో చూడండి. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఈ 3 ఒక తలంలో ఉన్నాయి. తలంలో ఉన్న తర్వాత కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. ఈ 3 కలిపితే ఒక మనకి ఇప్పుడు ఒక ట్రయాంగులర్ ఫేస్ వచ్చింది. తర్వాత ఇటొక 2 ట్రయాంగులర్ ఫేస్ వచ్చాయి. తర్వాత ఇదొక ట్రయాంగులర్ ఫేసు 3, ఇది రాయగానే ఇటొక 4, మొత్తం 6 వచ్చాయి. అంటే 6 8 10 12 ఈ విధంగా మనకు మొహాలు వస్తూ ఉంటాయి, ట్రయాంగులర్ ఫేస్ వస్తూ ఉంటాయి. ఈ పాలిహెడ్రల్ అంటే బహుముఖ నిర్మాణం కలిగిన సమ్మేళనాలు మనము వీటిని ఎలా వర్గీకరిస్తామంటే, ప్రతి పాలిహెడ్రల్ అంటే బహుముఖ నిర్మాణానికి శీర్షాలు ఉంటాయి. ఉదాహరణకు ఆక్టాహెడ్రల్ తీసుకున్నట్లయితే 8 శీర్షాలు ఉన్నాయి. ఇక్కడ 8 శీర్షాలు, 8 మూలలు. వీటిని వర్టిసెస్ అని తెలుగులో ఇంగ్లీష్లో అంటాము. అదే ఆక్టాహెడ్రల్ కాకుండా డెకాహెడ్రల్ అనుకుందాం. డెకాహెడ్రల్ అంటే ఏమవుతుందన్నమాట, కింద డెకాహెడ్రల్ అంటే ఏంటన్నమాట, ముందు పైన కింద 5 5 10 ఉంటాయి అన్నమాట. ఇట్లా అంటే ఇక్కడ 5 ఉంటాయి. ఇలా 5 ఉంటే పైకి 5 కిందికి 5 ఉంటాయి. మన పంచవేళ్ళు పెట్టినట్టుగా మన చేతుకున్న 5ను మనం పెట్టుకున్నట్టయితే పేపర్ మీద పెడితే 5 ట్రయాంగులర్ ఫేస్ మనకు వస్తుంటాయి. చూడండి ఒకసారి. ఈ విధంగా ఉన్నప్పుడు వీటిలో శీర్షంలో అన్నీ ఉంటే దాన్ని అప్పుడు ఒకటి శీర్షం పోయినప్పుడు ఒక సమ్మేళనం వస్తుంది. ఇది అన్ని శీర్షంలు అన్నీ ఉన్నప్పుడు ఒకటి, ఇది ఒక శీర్షం పోయినప్పుడు పోగానే ఏమవుతుంది, సగం సంఖ్యలో ట్రైహెడ్రల్ ఫేస్లు తగ్గుతాయి. ఇంకో శీర్షం పోతే ఇంకా తగ్గుతాయి, 2 వస్తాయి. అంటే దీన్ని మనము కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే చూడండి. ఇది అష్టముఖ్య సమ్మేళనం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. అష్టముఖ్యము ఇప్పుడు ఇది పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది అనుకున్నాం కదా. ఇది ఒక ఫేస్ ఇటువైపు అంటే లెఫ్ట్ సైడు, ఇది బ్యాక్ సైడ్ ఇంకొక ఫేసు, ఇది ఫ్రంట్ సైడ్ మన వైపు ఒకటి, ఇటు ఒకటి, మొత్తం 4 ఫేసులు వచ్చాయి. అట్నే కిందికి చూసినట్టయితే ఇది బ్యాక్ సైడ్ ఫేసు, తర్వాత లెఫ్ట్ సైడు. ఇప్పుడు ఇది గీయగానే ఫ్రంట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఫేసులు 4 8 అయ్యాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇది లేదనుకుందాం, తీసేసాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మనకు కేవలం 1 2 3 4 ఫేసులే అవుతాయి. అప్పుడు అది కూడా లేదా, ఇంకోటి తీసేద్దాం. ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని తొలగిస్తే ఏమవుతుంది, దీన్ని తొలగిస్తే చూడండి, ఇది తొలగించగానే మనకు ఈ విధంగా మారుతుంది. అంటే ఇందులో ఇది గీతలతో చూపించిందేమో ఉంటే ఎలా ఉండేది, తీసేసినప్పుడు ఏమవుతుందన్నమాట, 2 తలాలు మాత్రమే ఉంటాయి, 2 ట్రయాంగులర్ ఫేస్లు మాత్రమే ఉంటాయి, 2 ముఖాలు మాత్రమే. మళ్ళీ ఒకసారి గమనించండి, దీంట్లో 2 ఫేసులే ఉన్నాయి, దీంట్లో 4 ఉన్నాయి, వెనక 1, ఇది 2, ఇది 3, ఇది 4. అదే ఒకవేళ అన్ని శీర్షాలు ఉన్నట్టయితే దీంట్లో 8 ఉన్నాయి. అంటే 8 4 2 శీర్షముల సంఖ్య. ఈ శీర్షం సంఖ్యను బట్టి వీటిని విభజించడం జరిగింది. సో మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే నిడోబోరేన్, క్లోజోబోరేన్,
అరాక్నోబోరెన్ 3 రకాలు విభజించడం జరిగింది. క్లోజోబోరెన్లో ఇవి క్రమంగా ఉంటాయి. పాలిహెడ్రల్ స్ట్రక్చర్, అన్ని ఫేసులు ఉంటాయి, అన్ని ముఖంలు, అన్ని వర్టిసెస్ ఉంటాయి, అన్ని శీర్షాలు ఉంటాయి. ఉదాహరణకు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాము B5H5-2. వీటి సాధారణ ఫార్ములా BnHn-2. చూడండి, అన్ని శీర్షములు ట్రైగోనల్ పిరమిడల్ స్ట్రక్చర్, 6 త్రిభుజాకార ముఖములు ఉన్నవి. దీన్ని 6 ట్రయాంగులర్ ఫేస్ ఉన్నాయి. దీని పేరు ట్రైగోనల్ పిరమిడల్ రూపంలో ఉంటుంది. పైన 3, కింద 3 ఫేసులు ఉంటాయి. 1 2 3 1 4 5 6 ఫేసులు ఉంటాయి. ఇదన్నీ మనము అంటే మొత్తము నిండిపోయి, అంటే ఖచ్చితంగా ఎలాంటి ఓపెన్ లేకుండా మొత్తం శీర్షంలన్నీ ఉండి క్రమ బహుభుజి కలిగి ఉంటుంది కనుక దీన్ని మనం క్లోజోబోరెన్లు అంటాము. కానీ నిడోబోరెన్లకు వచ్చేవరకు ఏంటంటే ఇంతకుముందు చెప్పిన క్లోజోబోరెన్లకి వెళ్ళి ఒక ముఖాన్ని తొలగిస్తే వచ్చేదాన్ని మనము నిడోబోరెన్లు అంటాము. ఉదాహరణకు ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి, నిడోబోరెన్లలో త్రిభుజాకృత కణముల సంఖ్య సగానికి పడిపోతాయి. సో దీని యొక్క జనరల్ ఫార్ములా BnHn+4గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ B5H9 ఇచ్చాము, ఎగ్జాంపుల్ B6H10 ఇచ్చాము. ఇది స్క్వేర్ పిరమిడల్. ఇప్పుడు కనుక మనం ఒకటి కింద పెట్టేసాం అనుకోండి, వెంటనే ఇట్లా 1 ఇట్లా 2 3 4 ఏమైంది, ఇప్పుడు 8 ముఖాలు వచ్చేస్తాయి. 8 ముఖాలు వచ్చేస్తాయి ఇప్పుడు. అంటే కింద 4 మీద 4 ఉంటాయి. అంటే తొలగించాం కదా, ఇప్పుడు తొలగించినట్టయితే ఏమవుతుందన్నమాట, ఓన్లీ 4 ఫేస్లు అవుతాయి. అంటే ఇది దేనికి ఒక్క శీర్షంలో ఇస్తే వచ్చింది అంటే ఏంటన్నమాట, B6H6-2 నుండి ఒక్కటి తీస్తే వస్తుంది. అప్పుడు దాని ఫార్ములా ఏమవుతుందంటే B5H9 అవుతుంది. అదేవిధంగా B7, ఇది ఎట్లా వచ్చింది, B6H9 వచ్చింది. B7H7లోకి వెళ్ళి మనం ఒక్కటి తొలగిస్తే, అంటే B7H7 అప్పుడు 7 అన్నప్పుడు ఏమవుతుంది అంటే నీకు పంచభుజులు ఇలా ఉంటాయి. పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. ఈ పంచభుజులను కలుపుతూ పైనుంచి కింద నుంచి కలుపుతూ 5 ముఖములు వస్తాయి. డెకాహెడ్రల్ వస్తుంది. కిందకి ఒకటి తొలగించామంటే మనకి ఇది వచ్చేస్తుంది. ఇది నిర్మాణం. వాటి నిర్మాణం ఏముందో కూడా మనం గమనించాలి బాగా జాగ్రత్తగా. ఇందులో చూడండి, ఇందులో 1 2 3 4 బ్రిడ్జ్ బంధాలు ఉన్నాయి. తర్వాత ఇవి ఒక్కొక్కదానికి ఒక హైడ్రోజన్తో బంధం ఉంది. సో ఇట్లా ఉన్నాయనే విషయాన్ని మనం తర్వాత నేర్చుకుంటాం అనుకోండి, ఇంకా చాలా ఉంది చదివిపోయేది. సో లాస్ట్ అరాక్నోబోరెన్, ఇందులో 2 శీర్షాలు పోతాయి. దీని ఫార్ములా BnHn+6 కానీ లేదా BnHn+5- కానీ ఆయాన్గా ఉంటుంది. ఉదాహరణ B4H10, B5H11. B4H10 ఎట్లా వస్తుందంటే B6H6 నుంచి కలిగి 2 శీర్షం తొలగిస్తుగా లభిస్తాయి. అది ఒకసారి చూడవచ్చు ఈ విధంగా ఉంటుందో. శీర్షం తొలగిస్తే ఎట్లా ఉంటుందనే విషయాన్ని మనము గమనించవచ్చు. ఇది నిజానికైతే ఆక్టైడ్లు ఉన్నట్టయితే ఇలా ఉండేది. అంటే ఇందులోకి వెళ్ళి ఇవి 1 2 3 4 ఉన్నాయి. కానీ మనం దీన్ని తొలగించాము. దీన్ని రెండింటిని తొలగించడం జరిగింది. దీన్ని తొలగించినప్పుడు మనకు 2 తొలగించినప్పుడు ఈ విధమైన నిర్మాణం వస్తుంది. దీనికి సమాంతర నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే స్ట్రక్చర్ అర్థమవుతుంది. చూడండి, ఇది 2 3 ఇది 1 1 1 2 3 4. అంటే చూడండి స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, 1 2 3 4. అంటే ఇది 1 2, ఇది బాగా గమనించండి, 2 4. అంటే ఎలా ఉన్నాయి ముఖంలో ఇట్లా. వీటికి అంటే ఇట్లా రాసుకోవచ్చు దీన్ని. అంటే ఇప్పుడు సో ఇవి 2 బ్రిడ్జ్ బంధాలు, ఇది BB బంధము, ఇది BB బంధము. ఇవి మిగతా హైడ్రోజన్లు. ఈ విధంగా ఉంటుంది. ఈ నిర్మాణాన్ని మీరు ఒకసారి బాగా జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ B5H11. నిజానికి ఇది B7H7 అయితే ఈ విధంగా ఉండాలి. చూడండి, B7H7లో అన్ని శీర్షములు ఉంటాయి. కింద మీద 5, కింద 5, మొత్తం ఎన్ని ఉండాలి మనకు, 10 ముఖాలు ఉండాలి. అందులోకి వెళ్ళి 2 తొలగించాం, ఇది ఒకటి తొలగించాం.
ఇది తొలగించగానే ఏమవుతాయి, 5 పోతాయి, మిగతా 5 ఉంటాయి. ఇది ఒకటి తొలగించగానే 2 పోతాయి, అంటే ఎన్ని అవుతాయి, 1 2 3 4 మాత్రమే అవుతాయి. 4 మాత్రం 10 నుంచి 4 పడిపోతాయి. 2 పోతాయి, ఇక్కడ 5 ఉండాలి, 2 3 ఉంటాయి, సారీ 3 ఫేస్లు ఉంటాయి. 10 నుంచి 3కి పడిపోతాయి, ఎందుకంటే ఒకటి తీసినప్పుడు 5 వెళ్ళిపోతాయి, ఇంకోటి తీయగానే ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, 2 వెళ్ళిపోతాయి కనుక. ఇట్లా ఉంటే 2 ఉండేటి వైపు ఇంట్లోకి వెళ్ళి తీయగానే 2 పోతాయి కనుక మనకు ఆటోమేటిక్గా 3 ఫేస్లు ఉంటాయి. 10 నుంచి 3కి పడిపోతాయి, చాలా గమనించాలి. దీన్ని ఈ విధంగా మనము చిత్రీకరించవచ్చు. దాని నిర్మాణాన్ని, ఇది పైనుంచి తీసిన ఫోటో, ఇది పక్క నుంచి తీసుకున్న నిర్మాణము. ఇది ఎదురుగా నిల్చున్న పెట్టినట్టున్నది, ఇదేమో త్రిమితీయ డయాగ్రామ్ పైనుంచి తీసినట్టు ఉంటుంది. సో వీటి గురించి మీరు ఒకసారి బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం యాక్చువల్గా బోర్డు మీద ఉన్నట్టయితే మనం గీసి చూపిస్తూ ఉంటాం ఎలా రాయాలో. ఎందుకైనా మంచిది, ఇప్పుడు మీకు ఒక చిత్రాన్ని గీయడం ఇలా ఒకటి చూపిస్తాను. దీన్ని గీసేటప్పుడు ఇది ఇలా ఉంది అంటే ఇది ఈ పైన ఉన్నట్టు, ఇది ఇలా రాసామంటే అర్థమైందనమాట. ఇది పైకి పొడుచుకొని వచ్చింది పేపర్ నుంచి. ఇప్పుడు పేపర్ మీద ఏవి లేవన్నమాట, ఇది పేపర్ పైన ఉంది. ఈ 4 మాత్రం పేపర్ మీద ఉన్నాయి అని భావించాలి. ఈ 4 పేపర్ మీద ఉన్నాయి. ఇది పేపర్ నుంచి పొడుచుకొని పైకి వచ్చింది. ఇది పేపర్ మీదనే ఉన్నాయి ఇవన్నీ. ఇది మాత్రం ఉండడం వల్ల మనకు ఒక పిరమిడ్ నిర్మాణం ఉంటుంది. కానీ కంప్లీట్ పిరమిడ్ ఉండదు. ఎందుకంటే కంప్లీట్ పిరమిడ్ అంటే ఏం కావాలంటే మనకు ఖచ్చితంగా 4 ఉండాలి. 4 ఉండి ఈ విధంగా ఉండాలి. 4 ఉండి ఈ విధంగా ఉంటే పిరమిడ్ అంటాం మనం. ఈ విధంగా ఉంటే పిరమిడ్ అంటాం. కానీ అలా కాకుండా అలా కాకుండా మనకు ఇలా ఉండి ఇలా ఉంది కనుక అది డిస్టార్టెడ్ టెట్రాయిడ్లు అంటాము, డిస్టార్టెడ్ స్క్వేర్ పిరమిడ్ అంటాము. ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ మీరు ఒక్కొక్కసారి తిరిగి పూర్తిగా దీన్ని 1కి 2 సార్లు వీడియోని పరిశీలించి నిర్మాణాలను బాగా పరిశీలించుకొని అవి ఎలా గీయడమో బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది, అర్థమవుతుంది. అర్థం కాని విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్ for the today's class. Tomorrow I am going to continue the structures of boron compounds followed by the carborants, etc. Thank you one and all.